అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రక్షాళన. రచయిత లక్ష్మీ శైలజ గారు. ఇక కథలోకి వెళితే, బెంగళూరు వాతావరణం చల్లగా ఉంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటాను, అందులోనూ రాత్రిపూట కూడా. మేము బస్సు దిగేటప్పటికే రాత్రి 10 గంటలయ్యింది. బస్సు దిగేటప్పటికే మా అల్లుడు రమేష్ కారు తీసుకొని రెడీగా ఉన్నాడు, మమ్మలను ఇంటికి తీసుకెళ్ళడానికి. అరగంటలో ఇంటికొచ్చేశాము. అమ్మాయి అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. రమేష్ 1 నెల రోజులు అమెరికాకు కంపెనీ పని మీద వెళ్ళవలసి వచ్చింది. అందుకని అమ్మాయి మంజుకు తోడుగా మమ్మలను ఆ నెల రోజులు వచ్చి ఉండమని అడగడంతో మేము బయలుదేరి వచ్చాము. నెల రోజులు ఆడపిల్ల ఇంట్లో మనం ఉండటం మంచిది కాదని మా ఆవిడ అంటోంది. కానీ మాకు ఒక్కతే కూతురు, ఇంకా కాదని చెప్పలేం కదా. రాత్రి రావడం ఆలస్యమైనందువల్లను, మేము తెచ్చుకున్న చపాతీలు బస్సు వాళ్ళు భోజనానికి ఆపినప్పుడు తినడం వల్లను బస్సులో రాత్రి ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా వెంటనే నిద్రపోయాం. తెల్లవారుజామున ఏరోడ్రమ్కు వెళ్ళి రమేష్కు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాము. అలసటగా ఉండి బ్రేక్ఫాస్ట్ కాగానే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. శనివారం కనుక మంజు కూడా కాసేపు పడుకుంది. లేచిన తర్వాత మేము తెచ్చిన సూట్ కేసులు తెరిచి మంజు వాళ్లకు ఇచ్చే ప్యాకెట్స్ తీసి పక్కన ఉన్న టీపాయ్ మీద పెట్టాను. నేను తల్లి కూతుళ్ళిద్దరూ వంట ప్రయత్నంలో పడుతున్నారు. వంట నేను చేస్తాలే అని వాళ్ళమ్మ అనగానే మంజు అంతే చాలే అనుకొని నా దగ్గరకొచ్చింది. నేను స్వీట్సు, హాట్సు, పచ్చళ్ళు, పొడులు అన్నీ తీసి బయట పెడుతున్నాను. మా కర్నూల్లో దొరికే బొరుగుల వడియాలను స్పెషల్గా రమేష్ కోసం తెచ్చాను. అవన్నీ తీసి సర్దుకో మంజు అన్నాను నేను. సోఫాలో కూర్చొని మేము తెచ్చిన స్వీట్ తింటున్న మంజు, ఆ టీపాయ్ మీద ఉంచులేనన్నా, తర్వాత తీస్తాను అంది. ఆ మాట విని వంటింట్లో నుంచి వాళ్ళమ్మ ఒకసారి తొంగి చూసి ఎందుకో మంజును ఏమీ అనకుండానే లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని బీన్స్ ఒలుస్తున్నది. జూనీ దృష్టి ఎక్కడో ఉన్నట్లుంది, ఆలోచనలో పడిపోయి ఉంది. వంటింట్లో ఒకసారి చుట్టూ చూశాను. గ్యాస్ స్టవ్ చుట్టూ గిన్నెలు పడి ఉన్నాయి. సింకులో గిన్నెలు, డైనింగ్ టేబుల్ మీద రకరకాల డబ్బాలు, సీసాల్లో పచ్చళ్ళు అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. మంజు ఇల్లు సరిగా సర్దలేదనిపించింది. వాళ్ళమ్మ దీర్ఘాలోచనకు అదే కారణమేమో అని అనుకుంటూ బయటకొచ్చాను. ఇంతలో మంజు అమ్మా అంటూ లోపలికొచ్చి ఏం కూరలు చేస్తున్నావు అంది. బీన్స్ కూర, ఆకుకూర పప్పు చేస్తున్నాను మంజు అంది భాగ్యలక్ష్మి. అంతేనా, ఏదైనా వెరైటీగా చేయకూడదా అమ్మా అంది మంజు. ఏం కావాలి చెప్పు అంటోంది భాగ్యలక్ష్మి. మంజు ఏదో చెప్తోంది. నేను యువతలికి వచ్చి హాల్లో చుట్టూ చూశాను. ఇల్లంతా కూడా కొంచెం గందరగోళంగానే ఉంది. ఎక్కడ పడేసిన సామాన్లు అక్కడే పడున్నాయి. న్యూస్ పేపర్సు, దువ్వెనలు, సోఫాలో టీవీ స్టాండు మీద ల్యాప్టాప్లు, ఛార్జర్సు చిందరవందరగా ఉన్నాయి. 2 ఉద్యోగస్తులు ఉదయం వెళితే రాత్రికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. బాగా బిజీగానే ఉంటారు. అయినా మంజు కూడా ప్రతి శని ఆదివారాలు సెలవులే కనుక ఏదో ఒక రోజైనా ఇంటిని సర్దుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. అంతలో వంటింట్లో నుండి పచ్చిమిర్చి బజ్జీల వాసన నన్ను అటు లాగింది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి మంజు కాసేపు నిద్రపోయింది. వాళ్ళమ్మ వంటింటిని ప్రక్షాళన చేసే పనిలో పడింది. సాయంత్రం మంజు నిద్రలేచిన తర్వాత మాత్రం వాళ్ళమ్మ మంజును వదిలిపెట్టలేదు. నెమ్మదిగా ఒక్కొక్కటి అడుగుతూ వివరిస్తూ ఉండటం టీవీ స్టాండు సర్ది పెడుతున్న నాకు వినిపిస్తూనే ఉంది. నాకు కొంచెం నవ్వు కూడా వస్తోంది. మంజు, బీరువాలో బట్టలెందుకు అన్నీ కుక్కి పెట్టినట్లుగా పెట్టావు? కనీసం వారానికి 1 రోజైనా సర్దుకోవలసింది కదా. రమేష్ కూడా బాగానే హెల్ప్ చేస్తాడు కదా అంది భాగ్యలక్ష్మి. సర్దుకోవాలమ్మా అంది మంజు చేస్తాంలే అన్నట్లుగా. పనిపిల్ల బాగానే వస్తోందా? గిన్నెలు బాగా కడుగుతున్నట్లుగా లేదు అనే ప్రశ్నకు వస్తోందమ్మా, ఉదయాన్నే వస్తుంది. మేము గబగబా రెడీ అవుతూ ఉంటాము. అప్పుడు ఆమె కూడా గబగబా పనిచేస్తూ ఉంటుంది అంది. అయితే మాత్రం ఏ పని చేస్తుందో గమనించొద్దు. అప్పుడప్పుడు మనం తొంగి చూస్తూ ఉంటే భయంగా చేస్తారు. బాత్రూమ్ అలా ఉంటే ఇన్ఫెక్షన్స్ రావు.
భాగ్యలక్ష్మి నెమ్మదిగానే మంజును మందలిస్తోంది. స్పష్టంగా జాగ్రత్తలు చెప్తోంది. ఒక్కతే కూతురని కొంచెం గారాబం చేసిన మాట నిజమే, కానీ భాగ్యలక్ష్మి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటుంది. అదంతా మంజుకు తెలియంది కాదు. కానీ ఈ కాలం పిల్లలు సిస్టమ్ ముందు ఉన్నంత శ్రద్ధగాను, ఫోన్లో నెట్, వాట్సప్, ఫేస్బుక్లు ఉపయోగించినంత ఇష్టంగాను వంటింట్లో కబ్బోర్డులు సర్దుకోవడం లేదు. పాపం వాషింగ్ మిషన్లో బట్టలు ఎన్ని రోజులయ్యింది వేసి టబ్ నిండా ఉన్న విడిచిన బట్టలను చూస్తూ వాళ్ళమ్మ అనగానే 2 రోజుల నుంచి పనిపిల్ల రాలేదుగా అంది మంజు. వాళ్ళు రాకుంటే బట్టలు వేసుకోలేమా మంజు? తడి టవల్ తీసి మంచి కలర్ ఉన్న నీ డ్రెస్ మీద వేస్తే రంగులన్నీ కలిసిపోయి డ్రెస్ పాడవుతుంది కదా. కనీసం మంచి డ్రెస్లైనా నువ్వు మెషిన్లో విడిగా వేసుకోవాలి కదా. ఇలా అంటూ మంజు చేత మంచి డ్రెస్సులు వేరు చేయించి మిషన్లో వేయించింది. భాగ్యలక్ష్మి టైమర్ పెడుతూ ఉంటే మా పనిపిల్ల 2 నిమిషాలు తిరగగానే డ్రయర్లో వేసి అక్కడ 2 నిమిషాలు తిరగగానే తీసి ఆరేస్తుంది అంది మంజు. అయ్యో, అలా అయితే బట్టలకున్న చెమట మురికి ఎలా పోతాయి? ఆశ్చర్యపోయింది వాళ్ళమ్మ. అందుకే మన ఇంట్లో ఎప్పుడో ఒకసారైనా పని చేయమని చెప్పేది విసుక్కుంటూ అంది భాగ్యలక్ష్మి. అది కాదమ్మా, వాళ్ళది వేరే ఇంటికి వెళ్ళాలి కదా, అందుకే త్వరగా చేస్తుంటారు అంటూ అవతలికి వెళ్ళింది మంజు. ఆ తర్వాత కొద్దిసేపు ముగ్గురు టీ తాగారు. భాగ్యలక్ష్మి విశ్రాంతిగా కూర్చొని తను తెచ్చిన స్వీట్సు మొదలైనవి ఏవి ముందుగా వాడాలి, ఏవి త్వరగా చెడిపోతాయి అని వివరంగా చెప్పి సర్ది పెట్టించింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళారు. భాగ్యలక్ష్మి బట్టలు మడతపెట్టి ఇస్తూ ఉంటే మంజు అరల్లో సర్దుకుంది. ఈ మధ్యలో బంగారు ఇయర్ రింగ్స్ చూపించింది మంజు. బర్త్డేకు రమేష్ కొనిచ్చాడని తెలుపు ఎరుపు రాళ్ళున్నాయి, బాగున్నాయని మెచ్చుకుంది. సాయంత్రం నేను అలా పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళి కాసేపు తిరిగి వచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత చూశాను, రూమ్లో ఒక మూలన చిన్న సైకిల్ ఉండటం ఎక్సర్సైజ్ కోసం తెచ్చినట్లున్నారు, కానీ వాడుతున్న ఛాయలేవి కనపడలేదు. బాగా మట్టి నిండి ఉంది సైకిల్కు. కొత్తల్లో వాడి ఉంటారు, మోజు తీరగానే పక్కన పెట్టేశారు. మంజు, వారానికి ఒక రోజైనా తొక్కొచ్చు కదమ్మా అని అంటే టైం ఉండటం లేదు నాన్న అంది. హాల్లో టీవీ చూస్తూ తొక్కినా సరిపోతుంది, నేను క్లీన్ చేసి పెడతాను. ప్రతి సాటర్డే లేదా సండే కాస్త వ్యాయామం చేయండి, ఆరోగ్యానికి మంచిది కదా. నిన్ను మాత్రమే అంటున్నామనుకోకు మంజు, ఇద్దరూ కూడా కొంచెం ఆరోగ్యం గురించి ఆలోచించాలి అని సైకిల్ క్లీన్ చేసే పనిలో పడ్డాను నేను. మంజు ప్రతి సాటర్డే సండే బయటకు వెళ్తున్నారా భోజనానికి అని వాళ్ళమ్మ అడిగితే వెళ్తున్నాము అంది. ప్రతి వారం ఎందుకమ్మా, ఒక వారం గ్యాప్ ఇచ్చి చూడండి. నువ్వు ఆ రోజు నీకొచ్చిన స్పెషల్ వంటలు చేసి చూడు. రమేష్ ఎలాగూ హెల్ప్ చేస్తాడు, ఊరికే కూర్చోడు కదా. డబ్బుకు డబ్బు ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను అనగానే చేస్తున్నానమ్మా, మొన్న వారం పెరగన్నం చేశాను అంది మంజు చపాతీలో ఆలూ కూర ఇష్టంగా తింటూ. పెరుగన్నమా, గొప్ప పని చేశావు కోపంగా అంది వాళ్ళమ్మ. నాకు నవ్వుతో పొరబోయింది. ఏదైనా గారెలు కానీ పులిహోర కానీ చెయ్యొచ్చు కదా అంటే, అబ్బా చాలా టైం పడుతుందమ్మా, అందుకే సింపుల్గా చేస్తాను అని మంజు అనగానే ఏమీ అనలేక డీలా పడిపోయింది వాళ్ళమ్మ. తెల్లవారి ఆదివారం లేటుగా లేచింది మంజు. గోధుమ పిండి బియ్యపిండి కలిపి అందులో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి దోశలు వేస్తోంది భాగ్యలక్ష్మి. అబ్బా, దోశలు వేద్దామనుకుంటా కుదరటం లేదు, బ్రష్ చేసుకొని వస్తూ అంది మంజు. సరేలే, ఈ పూటకు రెడీమేడ్ దోశపిండితో చేశాను, తినేసేయ్ అంది ప్లేట్లో 2 దోశలు వేసిస్తూ భాగ్యలక్ష్మి. మంజు, ఫ్రిడ్జ్లో తరిగిన ఎర్రగడ్డలు టమోటాలు పెడుతున్నావెందుకు అంటే, ఒక్కోసారి ఎక్కువ అవుతాయి అంది మంజు. ఏం చెయ్యాలో తెలియలేదన్నట్లుగా. ఉదయం తరిగింది రాత్రికి, రాత్రి తరిగింది ఉదయానికి వాడుకోవచ్చు, బయటే కప్పులో పెట్టి మూత పెట్టు. అయినా ఎర్రగడ్డలు టమోటాలు ఆలు అరటిపండ్లు ఫ్రిడ్జ్లో పెట్టకూడదని నీకు తెలుసు కదా. భాగ్యలక్ష్మి చెప్తూ ఉండగానే తెలుసులేమ్మా అంది మంజు చిన్నగా విసుక్కుంటూ. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఒక స్లిప్లో రాసి తలుపు కంటిస్తే ఏవి త్వరగా చెడిపోతాయో అవి ముందుగా వాడుకోవచ్చు. డోర్ ఎక్కువసేపు తెరిచి ఆలోచిస్తూ నిలబడకుండా సరిపోతుంది. 2 వారాలకు ఒకసారైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. నువ్వు చెప్తూ ఉంటే అల్లుడు గారు రాసి పెట్టారు కదా. భాగ్యలక్ష్మి చెప్తూనే ఉంది.
మంజు సరేలేమ్మా అంటూ దోశలు ఇంకో 2 వేసుకొని ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నిట్టూర్చింది. అయ్యో రామా అనుకుంటూ. మధ్యాహ్నం వంట చేస్తున్నప్పుడు మంజు కూరలు తరిగి ఇచ్చింది. కూరలు తరుగుతూ ఉన్నప్పుడు మంజు, కుక్కర్ ఏమిటి ఇలా ఉంది, లోపల గార పట్టినట్లు ఉంది, రోజు కడగడం లేదా అని భాగ్యలక్ష్మి అంటే, లేదమ్మా, పనిపిల్లకు గిన్నెలు ఎక్కువవుతాయని 10 రోజులకు ఒకసారి కడుగుతుంది అంది మంజు. అదేమిటమ్మాయి, అలా చేస్తే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వదు? చదువుకున్న పిల్లలు, మీకు మేం చెప్పాలా? ఈ స్టవ్ బర్నర్లు చూడు, చుట్టూ ఎలా డర్టీగా ఉన్నాయో, అప్పుడప్పుడు స్పూన్తో అయినా ఆ జిడ్డు గీకేయాలి కదా అంటే, స్టవ్ రోజు ఏమి తుడుస్తామమ్మా, వారానికి ఒకసారి తుడుస్తాను అంది అదేదో సామాన్యమైన విషయమైనట్లుగా. వారానికి ఒకసారా విస్తుపోయింది వాళ్ళమ్మ. పనిపిల్లకు గిన్నెలు ఎక్కువైతాయని కుక్కర్ కడగకుండా చేసుకుంటావా? నువ్వైనా వట్టిగా నీళ్లతో అయినా కడుగు తల్లి, లేదంటే ఒకరోజు చిన్న కుక్కరు, ఒకరోజు పాన్ వాడు, ఒకరోజు ఓవెన్లో చేసుకో భాగ్యలక్ష్మి విసుక్కుంటూ అంది. ఏం చెయ్యను, పని మనిషి విసుక్కుంటుంది మరి అంది బిక్కమొహంతో మంజు. అలా కాదు మంజు, పనిపిల్లకు ఇంకేదైనా పని తగ్గించు, లేదా 100 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి కుక్కర్ రోజు కడగమని చెప్పు. స్టవ్ కూడా సింకు కడిగినప్పుడే కడగమను. స్టవ్ మీద పడిన ఆహార పదార్థాల వల్ల పురుగులు చేరతాయి కదా. బాత్రూమ్, వాష్ బేసిన్ కడగాలి. ముఖ్యమైన పనులు చేయించుకోండి. రేపొస్తుందిగా, నేను మాట్లాడతాలే. అయినా రమేష్ను కూడా పని వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండమని చెప్పొచ్చుగా అంటే, అమ్మో నువ్వొద్దు, నేనే మాట్లాడతానులే, వాళ్ళు మానేస్తే నాకు ఇబ్బంది, నాకు ఎక్కువ టైం ఉండటం లేదమ్మా అంది మంజు ఏం చేద్దామన్నట్లుగా. మళ్ళీ రమేష్ వాళ్ళనేమైనా అనడం నేను ఇంతవరకు చూడలేదులే అంది. నిన్ను పూర్తిగా చేసుకోమనటం లేదు, పనిపిల్ల మీద పూర్తిగా ఆధారపడకుండా అప్పుడప్పుడు ఇద్దరూ గమనిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. వాళ్ళు రాకుంటే ఎలాగా అనే భయం మీకుందని తెలిస్తే ఇదిగో ఇలా పని చేస్తారు అంది భాగ్యలక్ష్మి నచ్చజెబుతున్నట్లుగా. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి పనిపిల్లకు తాళం చేతులిచ్చి వెళ్తాము, వాళ్ళే పని చేసుకుని వెళ్తారు. ఇంకా మేం చేసేదెప్పుడు? ఇక్కడంతా అలానే చేస్తారు, అలవాటైపోయింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్లు సెలవు రోజుల్లో అయినా చూడాలి అంది మంజు ఆలోచిస్తూ. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ముగ్గురు కూర్చున్నప్పుడు మంజు ఇలా అంది. ఎప్పుడూ ఇంత తీరిక మాకు ఉండదు. ఐరన్ వాళ్ళు తెచ్చిన బట్టలు కనీసం బీరువాలో కూడా పెట్టే టైం కూడా ఉండదు. సెలవు రోజుల్లో ఎక్కువ నిద్రపోతాము. రోజు ఉదయాన్నే గబగబా వెళ్ళి లేటుగా వస్తాము కదా, అందుకని బాగా అలసటగా ఉంటుంది అంది మంజు. ఆ మాటలకు కొద్ది రోజులకు అలవాటవుతుందిలే మంజు, ఇప్పుడే కదా చదువులు పూర్తయింది, నెమ్మదిగా నువ్వే చక్కగా ఇల్లు సర్దుకుంటావులే, కంగారు పడకు అన్నాను నేను నచ్చజెబుతున్నట్లుగా. మేమున్నన్ని రోజుల్లో ఇల్లు చక్కగా సర్దిపెట్టి వెళ్ళాము. తర్వాత మీరు కంటిన్యూ చేయండి అని భాగ్యలక్ష్మి అంటే, మీ ఇల్లు ప్రక్షాళన చేసి వెళ్తామన్నమాట అన్నాను నేను నవ్వుతూ. తల్లి కూతుళ్ళిద్దరూ కూడా శృతి కలిపారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.